మా అప్పు కూడా అదే. అవసరానికి వచ్చిందే వెంటనే తీసుకుంటారు. హ్మ్. కానీ తీసుకున్నంత వేగంగా దాన్ని తీర్చడంలోనే చాలా అవస్థలు పడతారు. అందుకు తీరడానికి సరైన మార్గాలు మేము చూపించమంటే వాళ్ళ జాతకంలో ఉన్నటువంటి వైనాసిక నక్షత్రాన్ని, అభిజిత్ ముహూర్తాన్ని మేము మార్కింగ్ వేసిస్తాం. ఓకే. దాని ఖర్చులు కూడా ఏమి లేవు. ఇప్పుడు నేను చెప్తున్న ఖర్చు ఏమైనా ఉందా? ఏం లేదు. హోమం చేయాలి బాబు, 48 రోజులు పూజలు చేయాలి, పని పాట వదిలేసి ఉంటున్నామా? లేదు. 48 నిమిషాల అభిజిత్ ముహూర్తము, ఒక పాదము హ్మ్. వైనాసిక నక్షత్రంలో ఒక పాదం 6 అవర్స్. ఆ 6 అవర్స్ చేయాల్సినటువంటి శత్రు రోగ రుణ బాధలను తీర్చుకోవడానికి కావాల్సినటువంటి ఐడియాలజీ మేము ఇచ్చేస్తున్నాం. ఓకే. ఇది లైఫ్ టైం ఫిక్స్డ్. ఓకే. నెలకు ఒక ముహూర్తం, నెలకు ఒక నక్షత్రం రాదు. వాళ్ళ జాతకరీత్యా ఒక ముహూర్తం, ఒక నక్షత్రం లైఫ్ టైం ఫిక్స్డ్. ఓకే. దాన్ని వాళ్ళు ఫాలో కావచ్చు. సో ఎప్పుడైనా లైఫ్ టైంలో ఎప్పుడైనా ఫాలో అవ్వచ్చు. ఫాలో అవ్వచ్చు. ఎవ్రీ మంత్ వస్తుంది. 27 డేస్ వన్స్ వస్తూనే ఉంటుంది. 27 నక్షత్రాలు ఉన్నాయి. ఒక నక్షత్రం ఈ రోజు కంప్లీట్ అయితే మళ్ళీ 27 డేస్ సేమ్ నక్షత్రం వస్తుంది కదా. అవును. అంతే. ఆ నక్షత్రం ఆ పాదం ఉన్నప్పుడు వీళ్ళకి ఇంక వేరే ఏ ఇతరత్రం ఉన్నాయి. అర్ధరాత్రి రావచ్చు. నక్షత్రాలు ఎప్పుడంటే అప్పుడు వస్తాయి. ఆ అర్ధరాత్రి సమయంలో వీళ్ళు చక్కగా తలస్నానం చేసుకుని దేవతని ముందర కూర్చుని ఆ ఫోటో కావాలి తెచ్చి ఇంట్లో పెట్టుకుని కూడా ఎర్రటి వస్త్రాలు కట్టుకుని అమ్మవారు అనుకోండి. అమ్మవారికి ఏమి ఇష్టము? నిమ్మకాయలు, కొబ్బరికాయలు, గుమ్మడికాయలు, అగరబత్తులు, పువ్వులు చక్కగా మన దగ్గర ఉంటే ఓ పటిక బెల్లము, ఓ చిన్న కప్పుతో నీళ్లు. ఇంక శ్లోకాలు సోతలను అమ్మ మనం ఎట్లా మారడం అట్లే మార్చాలి. నేను సమస్యలో నేను నమ్ముకున్నాను. ఈ సమయంలో మిమ్మల్ని ఆరాధిస్తే నా సమస్యలు తీరుతాయని పలానా వ్యక్తి చెప్పాడు. నేను నమ్మించాను, నేను ఆరాధిస్తున్నాను, కాపాడు తల్లి అంటే చాలు. యూనివర్స్కి లాంగ్వేజ్ లేదు, అన్ని లాంగ్వేజ్లు అర్థమవుతాయి. అమ్మవారిని దైవం అంటే ప్రకృతి. ఆ ప్రకృతి నుంచి అన్ని భాషలు, అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని వ్యవస్థలు సమస్తము పుట్టింది. అంతే. ఆరాధన కూడా ఇంతే. దీనికి ఏదో తనిగా పుస్తకం ఉంది, దీనికి మాలాంటి వాళ్ళు వచ్చి కూర్చొని ఏదో చేయాలి లబలబా అరవాలని కూడా ఏం లేదు. చక్కగా ఎవరికి వాళ్ళు చేసుకోవచ్చు. భగవంతుని వాళ్ళ యొక్క విన్నపాన్ని, వాళ్ళ బాధను తీర్చమని అడిగే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది.